రూపాయల చెట్టుని నరికి ఆ కలపను వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తాను. ఓ మానవ, నాకు చెప్పింది ఒకసారి విను. మా వల్ల మీకు ఎన్నో ఉపయోగాలున్నాయి. మా చెట్లకున్న ఆకులు కార్బన్ మరియు ఇతర కాలుష్య కారకాలను బంధిస్తాయి. మేము మీ చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేస్తాము, ఆక్సిజన్ను వాతావరణంలోకి విడుదల చేస్తాము. మేము ఉండడం వల్ల వర్షము పడినప్పుడు మా వేర్లు బాగా వర్షపు నీటిని పీల్చుకొని భూమిలో నిల్వ చేస్తాము. మేము ఉండడం వల్ల వర్షము పడినప్పుడు మా వేర్లు బాగా వర్షపు నీటిని పీల్చుకొని భూమిలో నిల్వ చేస్తాము. వరదలు రాకుండా కాపాడుతాము. మేము లేకపోతే వరద నీటితో పాటు పొలాల నుండి అతి సారవంతమైన భూమి సముద్రంలోనికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మేము క్రమంగా ఆ నేల బంజర భూమిగాను, తగు జాగ్రత్తలు తీసుకోకపోతే క్రమేణా ఎడారిగాను మారి తీవ్ర సంక్షోభాలకు మానవాళి గురి అయ్యే విపత్తు తలెత్తగలదు. మేము లేకపోతే వేసవి కాలంలో తాపం ఎక్కువ అయ్యి ఉష్ణోగ్రత తీవ్రత వల్ల వడదెబ్బ, జ్వరాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మమ్మల్ని మొక్కలని పెంచగలిగితే ఇలాంటి పరిస్థితులు రాకుండా కాపాడుతాము. మనుషులలో ఒత్తిడిని తగ్గించి ప్రశాంతత కలిగిస్తాము. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. సరే, ప్రయోజనాలుగా ఈ పట్టణంలో ఉన్న చెట్లు కాకుండా సమీపంగా అడవిలోకి వెళ్ళి అక్కడ చెట్లు కొడతాను. ఓ మానవ, ఆగాకు. నేను అడవికి రారాజు అయిన సింహాన్ని మాట్లాడుతున్నాను. అడవులు అంటే అంత చిన్న చూప? ఈ అడవులు మాలాంటి ఎన్నో జంతువులకు, పక్షులకు, ఎన్నో వన్యప్రాణులకు జీవనాధారం. ఇక్కడ వృక్షాలపై ఎన్నో జాతులు పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తున్నాయి. అడవులలో ఉన్న వృక్షాల వల్ల అధిక శాతంలో వాతావరణ కాలుష్యములు అరికడతాయి. అడవులలో ఈ భూమికి ఊపిరితిత్తులు లాంటివి. ఆ ఊపిరితిత్తులు బలంగా ఉంటే మన భూమి ఆరోగ్యంగా ఉంటుంది. మీరు అంత క్షేమంగా ఉంటారు. అడవులలో ఎన్నో ఔషధి గుణాలు కలిగిన మొక్కలు, మూలికలు ఉంటాయి. వాటి వలన ఎన్నో రోగాలు మీరు నయం చేసుకోవచ్చు. అడవులలో ఉన్న చెట్లని కొట్టేసి సొంత లాభాల కోసం వ్యాపారం చేస్తే వనాలు నాశనం అవుతాయి. అక్కడ ఉన్న జంతువులు దిక్కు తోచని పరిస్థితులలో అవి అయోమయం అవస్థలలో పడుతున్నాయి. అడవుల వల్ల సకాలంలో వర్షాలు పడతాయి. వనాలు అనే సంపదను కాపాడుకోమని అభ్యర్థిస్తున్నాను. ఆలోచించు మరి. ఓ మిత్రమా, మా వనాలను రక్షించండి, మా నివాస స్థలాలను కాపాడండి. మా పక్షుల వల్ల మీకు మరియు ఈ ప్రకృతికి చాలా ఉపయోగాలు ఉంటాయి. మా కిలకిల రాగాలతో ఈ ప్రకృతిని ఆహ్లాదకరంగా చేస్తాము. మేము తిని పడేసిన విత్తనాల వల్ల కొత్త మొక్కలు, చెట్లు పెరుగుతాయి. పొలాలకి నష్టం కలిగించే కీటకాలను తిని మీకు సహాయపడతాయి. చెట్లు, అడవులు, జంతువులు, పక్షులు ఎంతో ముఖ్యము. అయితే దగ్గరున్న పర్వతాలు, కొండలను తెరిచి అందులో దొరికే బొగ్గు, ఖనిజాలతో వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదిస్తాను. ఓ మానవ, ఆగు. కొండలను ఖనిజాల కోసం, నీ లాభం కోసం నాశనం చేద్దామనుకుంటున్నావా? మేము మేఘాలను ఆపి వర్షాలని కురిపిస్తాము. మా వలన ప్రదేశాలు అందంగా కనిపిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే
మీకు మీ జీవన ఆధారమైన పొలాలకు నీరు అందించే నదుల పుట్టుకకు మేమే కారణం. మానవులు నదుల్ని కూడా కలుషితం చేస్తున్నారు. మమ్మల్ని దేవుడుగా పూజిస్తూనే మాలో చెత్తాచెదారం వేస్తున్నారు. రకరకాల ప్లాస్టిక్ సీసాలు కవర్లు పడిస్తున్నారు. ఫ్యాక్టరీల నుండి వెలువడే రసాయన పదార్థాలు వ్యర్థాలు నదుల్లో వదిలిస్తున్నారు. మా నీటిని పాడు చేసి మాలో ఉన్న జలచరాలకు ముప్పు కలిగిస్తున్నారు. మా నీటిని పరిశుభ్రంగా ఉంచి కాపాడుకోగలిగితే మీ పొలాలు భూములు సస్యశ్యామలంగా ఉంటాయి. వాటిపై ఆధారపడిన మీరు జంతువులు ఇతర ప్రాణులు కూడా సుభిక్షంగా ఉంటారు. జలం లేని జీవనం లేదు. జలమే జగతికి ప్రాణాధారం. జలమే జగతికి మూలాధారం. ఓ మానవ, నా గురించి కూడా కొంచెం విను. ఈ భూమి సుమారు 70% మేము ఉంటాము. కలుషితమైన నదులు వచ్చి మాలో కలుస్తున్నాయి. మా తీరాల వద్ద వినోదం కోసం వచ్చే కొంతమంది ప్రజలు మా నీటిని పాడు చేస్తున్నారు. వారు తినగా మిగిలిన పదార్థాలు ప్లాస్టిక్ కవర్లోనూ పాడేస్తున్నారు. ఇది మా నీటిలో చేరడం వల్ల అమాయకమైన వీటి నీటిని వాటి ప్రాణాలకే హాని చేసుకుంటాయి. పరిశోధకులు ఇంకో 15 సంవత్సరాల్లో ఈ సముద్రంలో ఉన్న చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువ ఉంటారు అని చెప్తున్నారు. ఈ ఆహార విహారం కోసం వేరే ప్రాణాలకు ముప్పు కలుగుతుంది. కొంచెం ఆలోచించి చూడు, నీకే తీరని ఆకల పొంచి ఉంటుంది. మనమంతా జగదేక కుటుంబం. మాలో ఎవరికైనా ముప్పు కలిగిన ప్రకృతి క్షోభిస్తుంది. చివరకు మేమందరం చెప్పేదేమిటంటే, ప్రకృతి ప్రసాదించే వనరులను పొదుపుగా కాపాడుకొని సద్వినియోగం చేసుకుంటూ సరళమైన జీవన శైలిలో బ్రతుకుతూ ప్రకృతితో సహజీవనం చేస్తారని తలుస్తున్నాము. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ప్రకృతితో సహజీవనం చేద్దాం అనే నినాదాన్ని పలుకుదాం. జై భూమాత, జై భూమాత. ఆ విరామంతో ఈ జనం పెంచాలి. మనం పర్యావరణాన్ని సంరక్షిద్దాం, ప్రకృతితో సజీవనం చేద్దాం. చెట్లు, పర్వతాలు లేవు, ఇదంతా నా కళ అన్నమాట. కళ అయితే నేను చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడే అందరికీ చెప్పి మేమంతా ప్రకృతిని కాపాడుతాము, మా భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకుంటాము. జై భూమాత, జై జై భూమాత. అదండి మా ప్రకృతితో సహజీవనం నాటకం. మన దీర్ఘకాలిక నిద్ర నుండి మేలు కొలుపునిస్తుంది. ఈ నాటకాన్ని తీర్చిదిద్దిన గురువు అపర్ణ సుశీల గారికి, పిల్లల తల్లిదండ్రులకు అభినందనలు. పల్లవి, పిల్లలు చాలా బాగా వివరించారు కదా, అందరూ జైజీలు కొడదాము. ఇప్పుడు ఇంటింటి మనబడి
సమన్వయకర్త నరేంద్ర పాత్రే గారిని, అలాగే ఇంటింటి మనబడిలో పాఠాలు చెప్పే గురువులు అపర్ణ సుశైల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి.